హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేక్ ఇట్ ఈజీ సఖీ. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు నా ఫుడ్ ప్రిపరేషన్ ఎలా చేసుకుంటానో మీకు చూపిపోతున్నాను. జనరల్గా నేను పీజీలో ఉంటాను. పీజీలో ఉన్నప్పుడు నేను పీజీ ఫుడ్ 90% అసలు కన్సిడర్ చేయను, ఎందుకంటే నాకు అది సెట్ కాదు పర్టికులర్గా. అండ్ నేను చిన్నప్పుడుతో పోలిస్తే, ఇంటర్ బీటెక్ ఆ డేస్తో పోలిస్తే ఇప్పుడు కొన్ని ఇయర్స్ నుంచి హెల్త్ ఎంత ఇంపార్టెంటో, హెల్తీ ఫుడ్ ఎంత ఇంపార్టెంటో తెలుసుకున్నాను. బికాజ్ ఈ సోషల్ మీడియా వల్లే చాలా వరకు తెలిసింది. నేను ఎప్పటి నుంచో వీడియోస్ చేయాలనుకున్నాను, కానీ సమ్ సర్కమ్స్టాన్సెస్ వల్ల, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను చేయలేకపోయాను. అండ్ ఈ వీడియో దిస్ మై ఫస్ట్ వీడియో కాబట్టి ఐ హోప్ ఇట్ విల్ గో వెల్. ఈ జర్నీ చాలా మంచిగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఐ ప్రే ఫర్ ద గాడ్. అండ్ లెట్స్ గో. ఈ వీడియో చూడండి, మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ. క్యారెట్, మష్రూమ్ అండ్ ఈ క్యాబేజ్, ఈ పర్పుల్ క్యాబేజ్ అనమాట. సో ఈ పర్పుల్ క్యాబేజ్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు దీన్ని. అండ్ నాకు ఈ కలర్ అంటే చాలా చాలా ఇష్టం. నాకున్న సగం ప్రాసెస్లో ఈ కలర్ ఎక్కువ ఉంటుందన్నమాట. రీసెంట్గా తీసుకున్నాను, ఎందుకంటే నేను దీని ముందు చాలా కెటల్స్ వాడాను, కానీ అసలు ఏది నాకు యూజ్ అనిపించలేదు. ఈ కెటల్లో అయితే మనకి స్టీమర్ ఆటోమేటిక్గా మనం స్టీమ్ చేసుకోవడానికి కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. సో ఫస్ట్ దీంట్లో ఏం చేస్తున్నాను అంటే, నేను ఈ మిల్లెట్స్ వేస్తాను. ఈ మిల్లెట్స్ వాటర్తో సహా వేసేస్తున్నాను. బికాజ్ ఎందుకంటే నేను ఆల్రెడీ దీనికి నైట్స్ చాలాసార్లు స్నానం చేయించాను కాబట్టి. సో నేను చాలాసార్లు స్నానం చేయించి, నేను ఎంతవరకు అయితే ఈ నీళ్ళు నాకు కావాలి కుకింగ్ కనీసం అంతే పోసుకొని మార్నింగ్ దాకా దీన్ని బాగా సోక్ చేసుకొని నేను దీన్ని దీంట్లో ఇలా పోసేస్తున్నాను. సో ఇది మొత్తం నీట్గా దీంట్లో వేసేసి, ఇంకా మిల్లెట్స్ ఎందుకు చూస్ చేస్తున్నానంటే, నేను ఇంతకుముందు కొన్ని ఇయర్స్ బ్యాక్ మిల్లెట్సే తినేదాన్ని డైలీ. సో దాని తర్వాత నేను మానేసి రైస్ తిన్నాము, సరిగ్గా తినకపోవడము, వీటన్నిటి వల్ల ఏమైందంటే అసలుకి హెల్త్ చాలా వెయిట్ కానీ హెల్త్ కానీ అసలుకి లెక్క లేకుండా పోయింది. ఎందుకంటే వర్క్లో పడితే మనం చూసుకోమంటే అది ఏ వర్క్ అయినా సరే బిజీ అయిపోతాం మనం. సో దీని ఇలాగా మొత్తం వేసేసుకోవాలి. దీని తర్వాత మనం ఏం చేయాలంటే, ఓకే నేను వేయాలని చెప్తున్నానే కానీ అసలు దీని కింద మనం ఇది పెడితేనే ఏదైనా వర్క్ అవుతుంది. సో ఇది ఆన్ చేసేద్దాం. అండ్ బై ద వే ఏంటంటే, దీనికి ఇక్కడ మనకి ఆన్ అండ్ ఆఫ్ అండ్ ఎంత హీట్ కావాలి మనకి అనేది ఇక్కడ ఉంది. నేను అయితే దీన్ని లిటిల్ హీట్లో పెట్టుకుంటున్నాను, బికాజ్ నాకు స్టీమ్ అవ్వాలి. నెక్స్ట్ స్టీమర్ కూడా మనం దీనిపైన పెట్టేసుకోవచ్చు. ఇది స్టీమర్ అనమాట. స్టీమర్ కాదు, దీంట్లో మనం స్టీమ్ చేసుకోవచ్చు. దీనిపైన ఇలా పెట్టేసుకొని స్టీమింగ్ కూడా ఎలా చేసుకోవాలంటే, కింద నేను మిల్లెట్స్ పెట్టేసాను. మిల్లెట్స్ ఆల్రెడీ కుక్ అవుతున్నాయి. దానిపైన నేను క్యారెట్స్ పెట్టేస్తున్నాను. క్యారెట్స్ అండ్ ఈ పర్పుల్ క్యాబేజ్ అనమాట. ఈ రెండు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి, మిగతావి కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి ఈ రెండు ఫస్ట్ పెట్టేసాను. ఈ రెండు ఫస్ట్ పెట్టి ఒక 2 to 3 minutes అయినా స్టీమ్ అవ్వాలి. ఇది అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి, మళ్ళీ మాడిపోయిందంటే కష్టం మనకి. ఓకే, ఇంకొంచెం పడుతుంది. అండ్ ఇది కొంచెం మనకి ఇప్పుడు ఇది మనకు కొంచెం మెత్తగా అనేది మనకు తెలుస్తుంది కదా. సో ఇప్పుడు మిగతా వేస్తాను. నేను ఫస్ట్ నెక్స్ట్ టైం వేస్తున్నానంటే బీన్స్ వేస్తున్నాను. బీన్స్ కూడా వేసేస్తాను. కొంచెం సేపు అవుతుంది. ఈ బీన్స్ కూడా కొంచెం ఉడికాక కొంచెం స్టీమ్ అయ్యాక ఉన్న మన మష్రూమ్ కూడా వేసేద్దాం. ముందు తేడా అయింది, అంత కింద వాటర్ అయిపోయినట్టున్నాయి. సో చూద్దాం అసలు ఎంత వరకు ఏంటి వచ్చేసింది అనేసి. ఎస్, ఇదైతే అయిపోయింది. సో దీన్ని ఇంకా మనం వాటర్ బోల్ దీన్ని కానీ ఏర్పిస్తే అసలు తినడానికి కూడా పనికి రాకుండా పోతుంది కాబట్టి దీన్ని ఫస్ట్ పక్కకి తీసి పెట్టేసుకొని మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ స్టీమ్ చేద్దాం. సో ఇదైతే రెడీ అయిపోయింది కాబట్టి ఈ మిల్లెట్స్ మొత్తం నేను తీసేసి అప్పటికి ఎంత దగ్గర ఉండి చూసుకున్నా కూడా అప్పటికి అడుగంటుంది లైట్గానే ఇక్కడ ఒకటి లైట్గా ఉంటుంది. అయిపోయింది, మిల్లెట్స్ అయిపోయినాయి. వాటర్ పోసుకొని సరిపోతుంది. ఈ సోయా చంక్స్ అయితే హెల్త్కి చాలా మంచిది, రేట్ తక్కువ. నేనేం చేశానంటే ఒక మిస్టేక్, స్టీమ్ చేస్తాను. అది అస్సలు బాగాలేదు. స్టీమ్ చేస్తే జస్ట్ సోక్ చేసుకొని మీరు వాడుకోండి.
ఇదిగో మన మష్రూమ్స్ని అండ్ ఇది అయిపోయింది. ఇప్పుడు అయిపోయిందని అనుకుంటున్నాను. అయిపోయింది ఆపాలి. సో మనది మొత్తం బాయిల్ అయిపోయింది. ఎక్కువ స్వీట్ లేకపోయినా పర్లేదు, కానీ స్పైస్ అయితే ఉండాలి. నాకు కారం లేకపోతే అవ్వదు. సో నేను దీంట్లో మిక్స్ చేసుకోవడానికి నేను పౌడర్ తెచ్చుకున్నాను ఇంటి నుంచి. అండ్ ఈ పౌడర్ ఏంటంటే స్మెల్ అయితే చాలా బాగుంది సీరియస్లీ. ఈ పౌడర్ ఏంటంటే మామూలుగా మనం పుట్నాల పప్పు, కొబ్బరి అండ్ శనగపప్పు అన్నీ వేసుకొని మనం పౌడర్ కొట్టుకుంటాం కదా, తాలింపులో మిక్స్ చేసుకుంటాం. అలాగే నేనేం చేశానంటే దీంట్లో ఫ్లాక్ సీడ్స్, ఎండుమిరపకాయలు, పుట్నాల పప్పు అన్నీ అలానే వేసి ఫ్లాక్ సీడ్స్ ఎక్కువ వేసుకున్నాను. అవి చాలా కొంచెం వేసుకున్నాను. సో ఎండుమిరపకాయలు అవి ఆ పొడి ఎలా ఉంది, ఇది కూడా అలానే ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తాను అంటే దీంట్లో మిక్స్ చేసేస్తాను. ఇప్పుడు ఇది మన మిల్లెట్స్, కొంచెం ఆ పౌడర్ పెట్టుకున్నాను, సరిపోకపోతే మిక్స్ చేసుకున్నామని. అండ్ మనం స్టీమ్ చేసుకున్న వెజ్జీస్. నాకు తెలిసి చాలా ఎక్కువైపోద్ది నాకు. నేను ఇంకా రేపటి నుంచి కొంచెం క్వాంటిటీ తగ్గించుకోవాలి, మినిట్ క్వాంటిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ఒక సలాడ్ క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలి. ఇప్పుడైతే నాకు చాలా ఆకలేసి వస్తుంది. ప్రశాంతంగా కూర్చొని తింటే కానీ నేను ఇంకా వర్క్ చేసుకోలేను, ఏం చేయలేను. సీరియస్లీ చెప్తున్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసింది అనుకునే చాలా బాగుంది. అండ్ ఓన్లీ మిస్టేక్ ఏంటి అంటే ఈ సోయా చంక్స్ని నేను సోక్ చేసి గమ్మున దాంట్లో వేసేయకుండా పెద్ద పుడింగ్ లాగా దాన్ని స్టీమ్ చేసినా చాలా గట్టిగా అయిపోయి, అది తప్పితే మిగతా అంతా చాలా బాగుంది. ఇదైతే ఖచ్చితంగా మన హెల్త్కి, వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది రోజు ఇది కానీ మన డైట్లో పెట్టుకుంటే. అండ్ జస్ట్ చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే లైఫ్ చాలా బెటర్ అవుతుంది హెల్త్ పరంగా అన్ని విధాలుగా. సో అది నేను చాలా రియలైజ్ అయ్యాను. అండ్ నా జూనియర్స్కి కానీ, నా ఫ్రెండ్స్కి కానీ, నా మాట వినే వాళ్ళందరికీ చెప్తాను. అండ్ దట్స్ ఇట్, అంతే ఇంకా. సో దిస్ ఈజ్ నా పీజీ లైఫ్. ఇంకా పీజీ లైఫ్, నా ఆఫీస్ లైఫ్, నా పర్సనల్ లైఫ్ ఇంకా ముందు ముందు వస్తాయి వీడియోస్లో. అండ్ ఐ డోంట్ నో ఇది ఎంతమందికి రీచ్ అవుతుందో ఈ వీడియో. విష్ మీ గుడ్ లక్. అండ్ ఈ జర్నీ మంచిగా వెళ్ళాలని నేను గాడ్ని ప్రే చేస్తాను, యాజ్ ఐ సెడ్ బిఫోర్. అండ్ దట్స్ ఇట్. టేక్ కేర్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, నెవర్ ఫర్గెట్ దట్ యు ఆర్ బ్యూటిఫుల్. అండ్ దట్స్ ఇట్. టేక్ కేర్, బాయ్.